హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం 2 days నుంచి చూస్తున్నాం ఆల్ ఇండిగో ఎయిర్లైన్స్ హ్యాస్ బీన్ క్యాన్సల్ ఆల్ ఓవర్ ఇండియా అని. దీనివల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అన్ని ఎయిర్పోర్ట్లలో అని మనం అన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. సో గైస్, దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇటీవల డీజీసీ ఒక రూల్ని పాస్ చేసింది. ఇక్కడ డీజీసీ ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్కి బీసీసీఐ ఎలా రూల్స్ని పాస్ చేస్తుందో అదేవిధంగా ఇక్కడ ఆల్ ఏవియేషన్ కంపెనీస్కి డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది రూల్స్ని పాస్ చేస్తుంది ఆల్ పైలట్స్ అండ్ క్యాబిన్ క్రూస్ కెన్ ఆల్. సో ఇక్కడ ఈ డీజీసీఏ ఏ రూల్ని తీసుకొచ్చిందంటే ఎఫ్డిటిఎల్ రూల్ అనేది ఒకటి పాస్ చేసింది రీసెంట్గా, అది కూడా November 1 నుంచి పాస్ చేసింది. సో ఈ ఎఫ్డిటిఎల్ రూల్ ఏంటంటే ఎఫ్డిటిఎల్ అంటే ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది రూల్. ఓకే, ఈ రూల్లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు మెన్షన్ చేసిన 3 అంశాలు ఏంటంటే ఇది వరకు ఆల్ పైలట్స్కి వీక్లీ 36 అవర్స్ రెస్ట్ ఉంటే ఎవ్రీ వీక్లీ 36 అవర్స్ రెస్ట్ పీరియడ్ ఉండేది. సో అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తరచూ చూస్తున్న విమానాల ప్రమాదాల వల్ల వాళ్ళకి 36 అవర్స్ రెస్ట్ నుంచి 48 అవర్స్కి పెంచారు. ఆ రెస్ట్ పీరియడ్ అనేది పెంచారనమాట. అదొక అంశం బెటర్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నైట్ టైమ్స్ ల్యాండింగ్స్ ఎవ్రీ పైలట్కి ఇప్పుడు ఏ ఏవియేషన్ కంపెనీస్కైనా ఎవ్రీ వీక్ 6 times పైలట్ హ్యాస్ టు బి ల్యాండెడ్ అనేది ఒక రూల్ ఉండేది ఇది వరకు ఉండేది. బట్ ఇప్పుడు సో ఎవ్రీ వీక్ మోర్ దాన్ 2 landings, దట్స్ ఇట్. ఓకే, ఆల్ పైలట్స్ వచ్చేసి 2 కంటే ఎక్కువ ల్యాండింగ్స్ చేయకూడదు ఒక వీక్లో, అదొక రూల్ పెట్టింది. అండ్ ఇంకొకటి వచ్చేసిందంటే ఇది వరకు ఉన్న డ్యూటీ టైమ్స్ని వాళ్ళకి మార్చేసింది. ఇది వరకు ఒక 10 hours టైం ఉంటే ఇప్పుడు 8 hours 6 hours అలా తగ్గించేసింది. సో దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చిందంటే ఈ ఇండిగో ఎయిర్లైన్కి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ది బిగ్గెస్ట్ ఏవియేషన్ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ 2200 ఫ్లైట్స్ని మన ఇండియాలో నడుపుతోంది. దీని తర్వాత ఎయిర్ ఇండియా మొత్తం 1100 ఫ్లైట్స్ అయినా నడుపుతోంది. ఐమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ ఇండిగోకి ఎందుకు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఇదివరకే డీజీసీఏ ముందే హెచ్చరించింది. అదేంటంటే ఎఫ్డిటిఎల్ అనే ఒక రూల్ని పాస్ చేయబోతున్నాం, దానికి తగ్గట్లు మీరు మీ క్రూని మీ ఎంప్లాయీస్ని పెంచుకోండి అని ఆల్రెడీ ఇదివరకే చెప్పి ఉండేది. బట్ ఇండిగో ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 రూల్స్ పాస్ చేయడం వల్ల ఇంతకుముందు 10 పైలట్లు ఒక 100 ఫ్లైట్ను ఆపరేట్ చేసేది ఇప్పుడు 10 పైలట్లు కలిపి ఒక 80 ఫ్లైట్ను ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల పైలట్ల కొరత ఏర్పడిపోయింది. అండ్ దెన్ ఫ్లైట్స్ అనేవి డిలే ఏర్పడిపోతున్నాయి. దీనివల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సో దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ విచ్ ఇస్ బిహైండ్ ఆఫ్ దిస్ ఇండిగో ఎయిర్లైన్స్. ఓకే, సో మై బెటర్ సజెషన్ ఈజ్ ఈ డిసెంబర్ మంత్లో మాత్రం మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే దయచేసి ఇండిగో బదులు ఎయిర్ ఇండియానో విజిటేరో సంథింగ్ వేరే ఎయిర్లైన్స్ని బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.